డబ్బుందని అహంకారంతో తల్లి ప్రేమను కూడా లెక్క చేయని ఒక మహానుభావుడు. ఈ రోజు మన సబ్స్క్రైబర్ స్టోరీస్ లో ఇద్దరు కొడుకులు ఉన్న అమ్మ కథ. ఇది ఖచ్చితంగా చెప్పండి మేడం. పెద్ద కొడుకు వ్యాపారం చేస్తాడు, చిన్న కొడుకు ఏమో వ్యవసాయం చేస్తాడు. పెద్ద కొడుకు కోట్లు సంపాదించాడు వ్యాపారంలో. అమ్మ మాత్రము ఊర్లో తన భర్త సంపాదించిన ఇంట్లో ఉంటుంది. చిన్న కొడుకు వ్యవసాయం చేస్తున్నాడు కదా, నష్టం జరిగి కొన్ని రోజులు పెద్ద కొడుకు ఇంట్లో ఉండమన్నాడు. అప్పటి వరకు వ్యవసాయం చేసే చిన్న కొడుకు దగ్గర ఉండి తన ఇంట్లో నుండి వెళ్ళమన్నాడని పెద్ద కొడుకు చెప్పింది. వ్యాపారం చేసే కొడుకు తనని బాగా చూసుకుంటాడని ఆశపడింది. కానీ పెద్ద కొడుకు తన కూతురు పెళ్లి ఇంట్లో ఘనంగా చేసి కన్న తల్లిని కూడా పిలవలేదంట. కోటీశ్వరుని బుద్ధి అప్పుడు తెలిసింది. అంత డబ్బున్నా కూడా ఊర్లో ఉన్న ఇల్లులో భాగం తీసుకున్నాడు. డబ్బున్నంత మాత్రాన ప్రేమలు ఉంటాయనేసి ఆశపడ్డము ఆ పిచ్చి తల్లి వెరితనం. కానీ డబ్బు లేని వాళ్ళకి కష్టాలనేవి ఉంటూ ఉంటాయి, కానీ అవి దాటే సమర్థత కూడా ఉంటుంది. ఇంకా డబ్బు లేని వాళ్ళకి ప్రేమల విలువ, అలాగే వస్తువుల విలువ, అందరి బాధలను ప్రేమలను వాళ్ళ నెత్తి మీద వేసుకొని బాధ్యతగా చూసుకుంటూ ఉంటారు. సబ్స్క్రైబర్స్ ఇంతకీ ఈ విషయం పైన మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.